సహనం సద్గుణం అది సమస్త విజయాలకు మూలం అంటూ తమ్ముడికి హితబోధ చేస్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాను అలా ఉండబట్టే తనకంటే సీనియర్స్ ని కాదని పార్టీ అవకాశాలు ఇచ్చింది అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఆయన. అటు తమ్ముడు మాత్రం తగ్గేదే లేదంటున్నారు. అవసరమైతే మరోసారి అస్త్రాన్ని ప్రయోగిస్తానంటూ పార్టీకి హెచ్చరికలు ఇస్తున్నారు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. కేబినెట్ విస్తరణలో పక్కా గ్యారంటీ అనుకున్న మంత్రి పదవి రాకపోవడంతో రగిలిపోతున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దాంతో ఎప్పుడు ప్రజల్లోకి వచ్చినా మంత్రి పదవి టాపికే తీసుకొస్తున్నారు. లేటెస్ట్ గా మునుగోడు పర్యటనలో ప్రజలతో తన గోడు వెళ్లబోసుకున్నారు రాజగోపాల్ రెడ్డి. తనకంటే జూనియర్లకు నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి కూడా పదవులు దక్కాయంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. పార్టీ హైకమాండ్ చెప్పినట్టు భువనగిరి ఎంపీని గెలిపించినా కూడా తనకు మంత్రి పదవి ఇవ్వలేదని వాపోయారు రాజగోపాల్ రెడ్డి. అయితే దోచుకునే వాళ్లే పదవుల కోసం పాకులాడతారని, తాను పదవుల వెనుక పరిగెత్తే టైప్ కాదని స్పష్టం చేశారు. అవసరమైతే మరోసారి త్యాగానికి కూడా సిద్ధమంటూ హైకమాండ్ కు రాజీనామా హెచ్చరికలు జారీ చేశారు. వాళ్ళ కోసం ఎంత దూరం పోతా, ఎంత పోరాటం చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకురాలే తీసుకొచ్చినా నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతాం, నేనైతే భయపడా. ఇలా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి దూకుడు మీదుంటే అటు అన్న వెంకటరెడ్డి మాత్రం శాంతి శాంతి అంటున్నారు. ఎదురు తిరిగితే ఒరిగేదేమీ లేదని హితబోధ చేస్తున్నారు. తాను ఒకప్పుడు అలా ఉండబట్టే తనకంటే సీనియర్ అయిన జానారెడ్డిని కాదని తనకు మంత్రిగా అవకాశం కల్పించారని గుర్తు చేస్తున్నారు. 2009లో కూడా జానారెడ్డి గారిని డ్రాప్ చేసి హోమ్ మినిస్టర్ గా ఉన్న అతన్ని నా ఒక్కరికి అవకాశం ఇచ్చిన, అంత పెద్ద జిల్లాకి వెళ్ళి 7 గెలిస్తే హైకమాండ్ రాజశేఖర రెడ్డి గారు నా ఒక్కరికి అవకాశం ఇచ్చారు. అప్పుడు సంతోషపడలేదు. తెలంగాణ విషయంలో పిల్లలు చనిపోతుంటే పిల్లలకు చావకూడదు, అవసరం ఉంటే మనం త్యాగాలు చేయాలని మంత్రి పదవి చేసి సోనియా గాంధీ వచ్చి కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి మా ఎంపీలతో పాటు మేమందరం కూడా తెలంగాణ సాధించడంలో పదవులు వదిలిపెట్టింది. పార్టీ కోసం ఒక్కోసారి అవసరమైతే త్యాగాలు కూడా చేయాలంటున్నారు వెంకటరెడ్డి. అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం తగ్గేదే లేదంటున్నారు. తన అర్హతను గుర్తించి పార్టీ అవకాశాలు ఇవ్వాలి తప్ప ఎవరి కాళ్ళలో పట్టుకునే ప్రసక్తి లేదని చెబుతున్నారు. పదవుల వెనకాల పాకులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులకు పోయి పైరవి చేసి దోచుకునేటువంటి అయితే కాదు. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాను. ఆశించిన మంత్రి పదవి దక్కనందుకు తీవ్రంగా హట్ అయిన రాజగోపాల్ రెడ్డి ఏ సందర్భంలో కూడా తన అసంతృప్తిని దాచుకోవడం లేదు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించి ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. అటు అన్న వెంకటరెడ్డి మాత్రం సహనం సర్వం సాధిస్తుంది అంటున్నారు. అన్ని విషయాల్లో ఒకే మాటపై ఉంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ విషయంలో మాత్రం అపోజిట్ గా ఉండడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.